హాయ్ ఫ్రెండ్స్, ముందుగా రానా ఫ్యాన్స్ అంతా లైక్ చేయండి, కామెంట్ చేయండి. రాక్షస రాజా రానా న్యూ మూవీ అయితే క్రేజీ అప్డేట్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. టాపిక్కి వెళ్ళే ముందు మన ఛానల్ మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తుంటాయి. మిస్ కాకుండా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. అయితే తేజ రానా కాంబినేషన్లో సెకండ్ మూవీ అయితే రాక్షస రాజా అనే మూవీ అయితే వస్తుంది. అయితే రానా బర్త్డే సందర్భంగా అదే సినిమా ఫస్ట్ లుక్ అయితే రివీల్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఎన్నడూ చూడని క్రైమ్ వరల్డ్ ఎక్స్పెక్టెడ్ మూవీగా అయితే రాబోతుందని తెలుస్తుంది. అయితే ఇంటెలిజెంట్ ఎమోషనల్గా అయితే ఇది ఉండబోతుందని తెలుస్తుంది. అదే ఫ్యామిలీ డ్రామాగా తేజ్ ఈ సినిమాని తెరకెక్కిస్తాడని అయితే కొంత ప్రచారం అయితే జరుగుతుంది. అదే ఇక ఫస్ట్ లుక్లో రానా తన భుజంపై భారీ తుపాకీ పట్టుకుని మరో భుజంపై బుల్లెట్లతో కనిపించడం ఆడియన్స్కి అయితే ఒక యాక్షన్ మూవీలా అనిపిస్తుంది. అయితే తిలకం ధరించిన అలాగే నోట్లో సిగరెట్తో వైల్డ్గా కనిపిస్తున్నాడు రానా. అయితే ఇది మాస్ లుక్ అనే యాక్షన్ మూవీ అనేసి ఇంకొందరు ఫ్యాన్స్ అయితే అంటున్నారు. అయితే దీంతో కథపై అప్డేట్ అయితే ఇంకా రూమర్స్ అయితే స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు. అయితే టాలీవుడ్ వరల్డ్ సమాచారం ప్రకారం 1930లో బ్రిటిష్ వారి కాలం నాటే కథనైతే బేస్ చేసుకుని ఈ మూవీ ఉంటుందని అయితే తెలుస్తుంది. అయితే తన పాత్ర కోసం ఇప్పటికే రానా డిఫరెంట్ మేకవర్తో అయితే సిద్ధంగా ఉన్నట్టు టాక్ అయితే గట్టిగానే వినిపిస్తుంది. ఇకపోతే ఈ మూవీ అయితే షూటింగ్ అయితే సరివేగంగా జరుగుతుంది. అయితే కొంతవరకు అయితే షూటింగ్ అయితే జరిగినట్లు కూడా అప్డేట్ అయితే వస్తుంది. ఇక రాక్షస రాజా తెలుగు సినిమా పరిశ్రమలో సరికొత్త మార్క్నైతే బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తుందని తెలుస్తుంది. అయితే దీంతో రానా కెరీర్ ఇంకొక మేము ముందుకెళ్తుందని అయితే తన ఫ్యాన్స్ అయితే అంటున్నారు. అయితే గతంలో వీరిద్దరు కాంబోలో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి అనే బ్లాక్ బాస్టర్ మూవీ అయితే ఆడియన్స్కి ఎంతగానో థ్రిల్లింగ్ మూవీగా వచ్చింది. ఇక రానా సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ నటించింది. ఇక రాక్షస రాజుకు సంబంధించిన నటినట్లు త్వరలో అయితే కొంతమందిని అయితే పరిశీలనలు చేసి వాళ్ళు కూడా మూవీ షూటింగ్లో అయితే పాల్గొనేట్లు చేస్తారని తెలుస్తుంది. అయితే ఫస్ట్ తేజ్ అలాగే రానా కాంబినేషన్ వచ్చిన మూవీ నేనే రాజు నేనే మంత్రి ఆడియన్స్కి అయితే ఎంతగా కనెక్ట్ అయిందో ఈ మూవీ కూడా అంతగా కనెక్ట్ అవుతుందని అయితే డైరెక్టర్ చెప్పుకొస్తున్నాడు. ఇక ఈ కథ అయితే మంచి బ్రిటిష్ వారి నేపథ్యంలో కథ కాబట్టి యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉండేటట్లు తెలుస్తుంది. అలాంటి వైల్డ్ లుక్ కోసం అయితే ఫ్యాన్స్ అయితే రానా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. కాబట్టి అలాంటి వైల్డ్ లుక్ అయితే మన రానా నుంచి అయితే తొందరలో రాబోతుంది. అయితే ఈ మూవీ కోసం చాలా మంది ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. అలాగే మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ కోసం కింద కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ మన ఛానల్ వాచ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.